బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉంటూ వేతనం తీసుకుంటూ అలవెన్సులు పొందుతున్నా ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. నిరుపేదలకు అందాల్సిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కాకపోవడానికి కేసీఆర్ గైర్హాజరయ్యే కారణమని ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగడంతో గజ్వేల్లో భారీగా పోలీసులు మోహరించారు. తెలిస్తే కేసీఆర్ ని ఆల్రెడీ వదిలేసుకున్నారు. మొత్తం బీఆర్ఎస్ నే జీరో చేసేసి కాంగ్రెస్ వైపు మలుగుతారు అనేసి ఆ ప్రోగ్రామ్ ని ఆపాలి అనేసి ఫ్లెక్సీల ఫోటో లేదు, పని చేయని ఎమ్మెల్యే ఫోటోలు మేము ఎందుకు ఇస్తామండి? పని చేయమనండి ఖచ్చితంగా. ఏ కేసీఆర్ ఖబర్దార్, చిటికేసి చెప్తున్నా, దమ్ముంటే రా గజ్వేల్ కి రా, పని చేయి, ముఖం చూపి. కార్యకర్తలకి నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు 10 సార్లు అన్యాయమయ్యారు. ఇప్పుడు కూడా మీరు అలానే చేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక్క మాట, మీకు మా ముఖ్యమంత్రి గారు చాలా విలువిస్తున్నారు. ఒక్క మాట మీరు గొంతెత్తి అసెంబ్లీలో మా గజ్వేల్కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ రెడ్డి ఎట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వేల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందటికి వెళ్తున్నాం. మా